టీడీపీ ఎమ్మెల్యే రఘురామ థర్డ్ డిగ్రీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో దర్యాప్తు అధికారిగా ఉన్న మాజీ ఎస్పీ విజయపాల్ కు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఇలాంటి కేసుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వలేమని తేల్చి చెప్పింది. దీంతో కేసులో భాగస్వాములైన అధికారుల్లో ఆందోళన మొదలైంది. మాజీ ఎంపీ రఘురామ కృష్ణరాజుని సిఐడి అరెస్ట్ చేసిన సమయంలో ఆయన్ను గుంటూరు సిఐడి ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు తీసుకువెళ్లారు. అయితే ఆ రోజు రాత్రి రఘురామ కృష్ణరాజుపై సిఐడి ప్రాంతీయ కార్యాలయంలో థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. ఆయన అరికాళ్లపై లాఠీలు, బెల్టులతో కొట్టడంతో పాటు గుండెపై కూర్చుని బాదారు. మరుసటి రోజు సాయంత్రం ఆయన్ను సిఐడి కోర్టులో హాజరుపరచగా సిఐడి న్యాయమూర్తి ఆయన్ను ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలకు పంపారు. వైద్య పరీక్షలు నిర్వహించి అప్పటి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి ఆయనపై థర్డ్ డిగ్రీ ప్రయోగం జరగలేదని నివేదిక ఇచ్చారని రఘురామ కృష్ణరాజు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ తర్వాత రఘురామ కృష్ణరాజును సుప్రీంకోర్టు ఆదేశాలతో సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి తరలించి అక్కడ ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆర్మీ ఆసుపత్రి ఇచ్చిన నివేదికలో రఘురామ కృష్ణరాజు కాలుకి బలమైన గాయాలున్నాయని పేర్కొన్నారు. ఈ నివేదికను పరిశీలించిన సుప్రీంకోర్టు సీరియస్ అవ్వడమే కాకుండా రఘురామ కృష్ణరాజుకు బెయిల్ కూడా ఇచ్చింది. ఈ అంశంపై అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రఘురామ కృష్ణరాజు తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన కేసులో ఉన్న వారిపై ఫిర్యాదు చేశారు. ఆయన అప్పటి దర్యాప్తు అధికారిగా ఉన్న విజయపాల్ తో పాటు పిఎస్ఆర్ ఆంజనేయులు, పివి సునీల్ కుమార్, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, డాక్టర్ ప్రభావతిపై ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై ప్రాథమిక విచారణ నిర్వహించిన పోలీసులు గుంటూరు నగరపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ కేసులో దర్యాప్తు అధికారిగా ఉన్న రిటైర్డ్ ఎస్పీ విజయపాల్ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేశారు. వాదనలు విన్న తర్వాత హైకోర్టును మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అభ్యర్థించగా విజయపాల్ కు ఊరట ఇచ్చేందుకు నిరాకరించింది. ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండే లక్ష్మీనారాయణ, రఘురామ కృష్ణరాజు తరపున న్యాయవాది ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. ఒక ప్రజా ప్రతినిధిని, పైగా ఎంపీని సిఐడి అధికారులు టార్చర్ పెట్టడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహిస్తే అసలు నిజం బయటపడిందని కూడా ఈ సందర్భంగా కోర్టుకు విన్నవించారు. ఈ దశలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారికి బెయిల్ ఇవ్వడం సమంజసం కాదని వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు పూర్తయిన అనంతరం న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేసిన అనంతరం మంగళవారం తీర్పు వెల్లడించారు. దర్యాప్తు అధికారిగా ఉన్న విజయపాల్ కు ముందస్తు బెయిల్ ఇవ్వాలని వేసిన పిటిషన్ ను డిస్మిస్ చేశారు. ఈ కేసు దర్యాప్తులో ఉండడంతో పాటు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రి ఇచ్చిన నివేదికను కూడా హైకోర్టు పరిగణలోకి తీసుకుందని న్యాయవాదులు చెబుతున్నారు. ఇబ్బంది పెట్టడం సరే, ఆ తర్వాత వెంకటేశ్వరం గారే నన్ను కాపాడుకున్నాడు 3-4 అటెంప్ట్లో వీరికి దొరికేయకుండా. సో కమింగ్ బ్యాక్ టు విజయపాల్, డెఫినెట్ గా వాళ్ళకి రేపు ఎల్లుండి అరెస్ట్ అవుతాడు. అందులో ఎటువంటి సమస్య లేదు. సో నిజం చెప్తే మంచిది, చెప్పకపోయినా నష్టం లేదు. ఎందుకంటే నిజం చాలా మంది చెప్పేశారు కాబట్టి. మరోవైపు విజయపాల్ కు ముందస్తు బెయిల్ తిరస్కరించడంతో ఇప్పుడు మిగతా అధికారుల్లో ఆందోళన ప్రారంభమైంది. ఐపీఎస్ అధికారులు పివి సునీల్ కుమార్, పిఎస్ఆర్ ఆంజనేయులు, ప్రభుత్వ ఆసుపత్రి మాజీ సూపరింటెండెంట్ ప్రభావతి, మాజీ సీఎం జగన్ ఇప్పుడు ముందస్తు బెయిల్ పిటిషన్లు వేయనున్నట్లు సమాచారం. అయితే విజయపాల్ ను అరెస్ట్ చేసేందుకు ఏపీ పోలీసులు సిద్ధమవుతున్నారు.